థర్డ్ ఫేజ్ లో నాకు వర్కౌట్ అయిన స్ట్రాటజీ మీకు కూడా చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ బ్రో ఇలా కామెంట్ చేశాడు, దాని కూడా సొల్యూషన్ చెప్తాను. నాకు 50K ర్యాంక్ వచ్చిన టాప్ 10 కాలేజ్ లో వచ్చింది. లాస్ట్ ఫేజ్ లో నేను వెబ్ ఆప్షన్ పెట్టిన స్ట్రాటజీ అండ్ టిప్స్ ప్రతిదీ నేను షేర్ చేస్తా. సో ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ థింగ్, థర్డ్ ఫేజ్ కి ఏ డేట్స్ కి ఏమేం చేయాలో స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నా, ఫుల్ క్లారిటీగా వెళ్ళి చెక్ చేయండి భయ. నువ్వు థర్డ్ ఫేజ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక బ్రాంచ్ అయితే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రాంచ్ పెడితే అవి కన్ఫ్యూజన్ అయ్యి నీకు అసలు ఏ బ్రాంచ్ లో సీట్ రాకుండా అవుతుంది. సో బెటర్ టు చూజ్ ఒకటే బ్రాంచ్, దానికే టాప్ కాలేజ్ టు లోవర్ కాలేజ్ పెట్టండి, డెఫినెట్లీ వస్తుంది భయ. నువ్వు పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్ కానీ ఫస్ట్ థింగ్ కట్ ఆఫ్ డాక్యుమెంట్ చెక్ చేయండి లాస్ట్ ఇయర్ది. అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్ది లైక్ ప్రిడిక్టర్ యూజ్ చేయండి. అవి ఎలా చేయాలో ఫుల్ ప్రాసెస్ మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పింటా. సో వెళ్ళి చెక్ చేయండి వన్స్ టైం ఉంటే. ఇన్ కేస్ అలా టైం లేదు అనుకుంటే మన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్స్ పెట్టింటా భయ, వెళ్ళి చెక్ చేయండి. థర్డ్ ఫేజ్ అయినా ఫైనల్ ఫేజ్ అయినా ఒకటే భయ, గుర్తు పెట్టుకోండి. థర్డ్ ఫేజ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు కానీ నువ్వు ఫస్ట్ ఫేజ్ కన్నా బెటర్ కాలేజ్ అయితే పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ లో నువ్వు ఆ కాలేజ్ కన్నా లోవర్ కాలేజ్ పెడితే ఇన్ కేస్ ఆ కాలేజ్ లో నీకు సీట్ అలాట్ అయిందంటే నువ్వు 4 years తర్వాత డెఫినెట్లీ రిగ్రెట్ అవుతావు భయ, అందులో నో డౌట్. అంతేకాకుండా నీ సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయితే థర్డ్ ఫేజ్ లో ఏదొస్తే అదే నీ సీట్ కన్ఫర్మ్. సో అందుకే చెప్తున్నా, వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ప్రాపర్ గా చెక్ చేసుకుని వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి భయ, విత్ ఫుల్ క్లారిటీగా. ఇది నా స్ట్రాటజీ భయ. ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ లో నీకు సీట్ వస్తే అవి ఎలా వచ్చిందో ఒకసారి కంప్లీట్ గా అనలైజ్ చేయండి. అవి అనలైజ్ చేసి థర్డ్ ఫేజ్ లో అయితే వెబ్ ఆప్షన్ పెట్టండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల మీకు చాలా మంచి కాలేజ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎలా అనలైజ్ చేయాలి అని కంప్లీట్ గా మన ప్రీవియస్ వీడియోలో పెట్టింటా భయ, వెళ్ళి బయోలో చెక్ చేయండి. లేదా మన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్స్ పెట్టింటా, వెళ్ళి చెక్ చేయండి భయ. ఏంటి వీడియో వస్తూనే ఉంటాయి భయ, జెన్యూన్ కంటెంట్. నువ్వు బీటెక్ అయిపోయేదాకా నేను హెల్ప్ చేస్తూనే ఉంటాయి భయ. బీటెక్ లో ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా అప్ స్కిల్ అవ్వాలి, ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? నువ్వు అప్డేటెడ్ ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో భయ, పోయేదేముంది. కలిసి గ్రో అవుదాం, మీ దోస్తులను కూడా షేర్ చేయండి. ఇంకేమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కలిసి డిస్కస్ చేద్దాం.